सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहि तेजस्विनावधीतमस्तु मा विद्विषावहि। ओम शांति शांति शांति। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। ओम नमः शिवाय गुरवे सच्चिदानन्दमूर्तये निष्प्रपञ्चाय शान्ताय गुरुदेवाय ते नमः। ओम वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। ओम मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहि तेजस्विनावधीतमस्तु मा विद्विषावहि। ओम शांति शांति शांति। किं भूषणाद्भूषणमस्ति शीलं तीर्थं परं किं स्वमनो विशुद्धं किमत्र हेयं कनकञ्च कान्त सेव्यं सदा किं गुरुवेदवाक्यं అని జగద్గురు శంకరాచార్యుల వారు ప్రశ్నోత్తర మణిరత్నమాల యందు తాను శిష్యుడై గురుదేవులై లోకానికి అందించినటువంటి దివ్య సందేశము. గురుదేవులు శిష్యుని రూపంలో ప్రశ్నిస్తున్నాడు. గురుదేవ, భూషణములలోకెల్లా గొప్ప భూషణమేది అని ప్రశ్నించినాడు. భూషణములలోకెల్లా గొప్ప భూషణము నైనా సత్ప్రవర్తన సత్శీలత అని చెప్పినాడు జగద్గురు శంకరాచార్యుల వారు. किं भूषणाद्भूषणमस्ति शीलं तीर्थं परं किं स्वमनो विशुद्धं किमत्र हेयं कनकञ्च कान्त सेव्यं सदा किं గురువేదవాక్యం. నాయనలారా, భూషణములలోకెల్లా గొప్ప భూషణమేది అని శిష్యుడు ప్రశ్నించగా, తీర్థం పరం కిం స్వమనో విశుద్ధం కిం భూషణాద్భూషణమస్తి శీలం. శీలము సత్ప్రవర్తన సదాచారములు కలిగి, సదా సత్యము దయ తపస్సు దానములు కలిగి, సదా ప్రాణుల యందు దయ కలిగి, సర్వత్రా ప్రతి ప్రాణిలో పరమాత్మను చూస్తూ సత్యవాక్యములు పలుకుతూ, అందరిని ప్రేమ వాత్సల్యంతో గౌరవిస్తూ, సమస్త ప్రాణులను కూడా తన వల్ల చూసుకుంటూ, ఎవరైతే తన ధర్మాన్ని తల్లిదండ్రులను పూజిస్తూ పెద్దలను గౌరవించడం ఒక తపస్సు అనబడింది. ఇటు తపస్సులు చేసుకుంటూ క్షమ యష్మి తపః త్యాగ సత్య ధర్మ కృతజ్ఞత అప్యహింస భూతానాం అమృతేక గతిర్మమ, ఈ అష్ట సుగుణాలు మున్నగుని పాటించినందువల్ల అవి సుగుణాలు అనబడినాయి. శ్రీరామచంద్రులు ఇటు సుగుణాలు ఉన్నందువల్ల ఆ శ్రీరాముడు లేకపోతే నేను జీవించలేను కైకాని ఉపదేశం చేస్తాడు కైకకు దశరథ మహారాజు. అందుకోసమే ఇట్టి సుగుణాలను అలవరుచుకోవడమే నిజమైన భూషణాలు ఎన్నో ధరిస్తున్నాము. ఆ భావ్యమైన ఆభరణాలు ధరించినందువల్ల ఏమీ లాభం లేదు. అదొక మట్టితో ఒక గని, అది మెరిసి ఒక రాయి. ఆ రాళ్ళని వేసుకొని మురిసిపోతున్నారు ఈ పిచ్చోళ్ళు. దాంట్లో గురించి గొడవలు హత్యలు. మట్టిని రాయిని అనగా బంగారాన్ని సమానంగా చూసుకునే వాళ్ళే యోగీశ్వరులు అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో. బంగారమును రాయిని ఈ మట్టిని సమానంగా చూసినటువంటి వారు అదొక మట్టి, అదే మట్టిలో ఒక గని అనగా ఒక మెరుపు మాత్రమే. అది మట్టి, అదొక మెరుపు మట్టిని దాని ఒక గడ్డగా చేసి దాని ఒక రూపకల్పన చేసినందువల్ల అది బంగారమైంది. దాన్ని చూసి మురిసిపోతున్నారు. అది భావ్యార్థంగా ఉండవలసిందే. పిల్లలు పాపలు తినటానికి ఉండటానికి కట్టడానికి నేను అది తృణీకరించడం లేదు, నిందించడం లేదు. కానీ అందులో అదే సత్యము అవే ఆభరణాలని మీరు మురిసిపోకండి సుమా.
నిజమైన ఆభరణములు సద్గుణాలు. కర్ణయుగ్మమునని కథలు సోకిన చాలు, పెద్ద పోగుల జోలు పెట్టినట్లు, చేతులెత్తుచు పూజ చేయగలిగిన చాలు, తోరంపు కడయాలు తొడగినట్లు, మనిషి మస్తకముతో మ్రొక్కగలిగిన చాలు, చలువైన తురాయి చెక్కినట్లు, గలము నవ్వగనామ స్మరణ చేసిన చాలు, వింతగా పట్టీలు వేసినట్లు, పోని నిన్ను గొలచుటే సర్వభూషణంబు, ఇతర భూషణములు ఇచ్చగింపనేల, భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూర. నరసింహ శతకంలో ఈ పద్యము మీరు చూసుకొనవచ్చును. కర్ణయుగ్మములని కథలు సోకిన చాలు, పెద్ద పోగుల జోలు పెట్టినట్లు. ఈ చెవుల ద్వారా శ్రీహరి ఆ శివుని కథలు వింటే చాలు. దీనికి పోగులు, గంటీలు, రకరకాలమైనటువంటి ఆభరణాలు, చెవులకు అలంకారము తొడిగిన వాళ్ళు అవుతారు, పెట్టుకున్న వాళ్ళు అవుతారు. భగవంతుని కథలు వినక ఎన్ని పెట్టుకున్నా లాభం లేవు, బరువు తప్ప. ఆ బరువు అక్కడ పడి దొంగలు చూస్తారా, మీకు దొంగలు చూస్తే తస్కరించాలనిపిస్తుంది. అవి మెడ నిండా ఒళ్ళు పైన ఆభరణాలు పెట్టుకొని వాళ్ళు సుఖంగా నిద్రించలేరు. వాళ్ళు ఎప్పుడు భయం వల్ల నిద్రిస్తారు. అవి ఎప్పుడు దాంట్లో చెప్తూనే ఉంటుంది. అది బాహ్యార్థంగా సిరి సంపద ఉండొచ్చు, పిల్లలు పాపలు, కానీ అంతటోనే మీరు సుఖపడకండి. అదే సంతోషమని ఆడికే నా జీవితం అనుకోకండి సుమా. అవి ఓ రోజు వదిలిపెట్టి పోతావు. ఎక్కడ సృష్టించుకున్నావో అక్కడనే వదిలిపెట్టి పోతావు. నీలో ఉండి నిన్ను సృష్టించిన దేవుణ్ణి నమ్మి భజిస్తువా, అదే నిజమైన ఆభరణము. కర్ణయుగ్మమునని కథలు సోకిన చాలు, పెద్ద పోగుల జోలు పెట్టినట్లు, చేతులెత్తుచు పూజ చేయగలిగిన చాలు, తోరంపు కడయాలు తొడగినట్లు. ఆ చేతులెత్తి ఆ శ్రీహరికి శివునికి నమస్కారం చేసి ఆ శివుని అర్చిస్తే, అభిషేకాలు చేస్తూ ఆ భగవంతునికి ఆ శ్రీహరికి మా తులసి మాలలు అల్లి మెడలేసి ఆ భగవంతుని పుష్పార్చన చేస్తే చాలు. అప్పుడు కదా చేతులకు బంగారు కడియాలు తొడిగిన వాళ్ళు అవుతారు. ఆ భగవంతుని అర్చించక పూజించకుండా మీరు బంగారు కడియాలు తొడిగినా మీరు తొడగని వాళ్ళే అవుతారు. అది మొండి చేతులే అవుతాయి, ఆ బంగారు చేతులు కానే కావు. ఆ చేతులకు ఎప్పుడు ఆ అలంకారం అంటే భగవంతుని పూజించినప్పుడే అలంకారం. అలంకారం ఏది? చేతులెత్తుచు పూజ చేయగలిగిన చాలు, తోరంపు కడయాలు తొడగినట్లు, మనిషి మస్తకముతో మ్రొక్కగలిగిన చాలు, చలువైన తురాయి చెక్కినట్లు. ఎప్పుడైతే తల వంచి ఆ పరమేశ్వరునికి నమస్కారం చేసినామో, సాష్టాంగపడి నమస్కారం చేసినామో, అప్పుడు కదా కిరీటము ధరించిన వాళ్ళం అవుతాము. ఆ భగవంతునికి తల వంచి నమస్కారం చేయకపోతే నువ్వు నవరత్న ఖచ్చితమైన కిరీటము ధరించిన వాళ్ళే అవుతారు. వాళ్ళ జీవితాలు వేస్ట్, పనికిరాని జీవితాలు అవి. అందుకోసమే దీనికి ఒక కథ చెప్తాను. పూర్వకాలంలో ఒక మహారాజు ఈ భూమండలాన్ని పాలన చేస్తున్నాడు. మంత్రి కొంచెం భక్తి ఉంది. అప్పుడప్పుడు మహారాజా, ఆ పరమేశ్వరుని మొక్కాల, ఈ దేశము రక్షణ పొందాలంటే, దేశము సుక్షేమముగా ఉండాలంటే పరమేశ్వరుని భజించాలా, పూజించాలా. ఈ దేశాన్ని నువ్వు రాజు అయినా సరే, లోకాలను సృష్టించినాడు, లోకాలకు రాజు దేవుడంటే ఎంత చెప్పినా, మంత్రి చెప్పినా నాకు అన్నీ తెలుసులే మంత్రి, నువ్వేం చెప్తావు, ఈ దేశం అంతా నన్ను మొక్కుతున్నారు, ఎక్కడ దేవుడు ఉంటే ఎందుకు అవుపడాడు, దేవుడు ఎక్కడున్నాడు అని చెప్పి ఏదో అంటూ తప్పించుకుంటూ ఈ లోకమంతా నన్ను పొగుడుచుండగా, లోకమంతా నన్ను నమస్కారం చేయుచుండగా ఇంకా ఎక్కడ ఉన్నాడు దేవుడు, నేనే దేవుడిని అని అహంభావన చేత ఏ దేవుని నమస్కారం చేసేవాడు కాడు. ఎందుకు రథారూఢుడై మంత్రి మహారాజు వెళుతూ ఉన్నారు ఒక దేవాలయం ముందు. ఆవిడ ఒక సన్యాసి ఉన్నాడు.
ఈ మహారాజుకు కనువిప్పు కలిగించాల, భక్తి మార్గంలో తీర్చిదిద్దుతనే లోకము భక్తి మార్గంలో నడుస్తుందని చెప్పి రాజును మార్చాలనే భావన చేత నేరుగా వస్తూ రథానికి, ఆ దేవాలయం ముందు రథానికి అడ్డుగా వచ్చినాడు. పక్కకు తొలుగు తాకుతుంది, కింద పడిపోతావంటే, మహారాజా ఈడ శివుడు ఉన్నాడు కదా, నమస్కారం చేసుకొని వెళ్ళండి అంటే, ఎక్కడున్నాడు దేవుడు? నేను ఎవరికి తల వంచను, అందరూ నాకే తల వంచుచుండగా నేను ఇంకెవరికి తల వంచను, నేను వంచలేదు, వంచబోను అన్నాడు. ఆ స్వాముల వారుండి, మహారాజా నువ్వు తెలియకుండానే నువ్వు రోజు ఒకరికి తల వంచుతూనే ఉన్నావు అన్నాడు. ఎవరికి ఉంచుతున్నాను? నాకు తెలియదు, నీకేం తెలుసు? ఎవరికి ఉంచుతున్నాను చెప్పు అన్నాడు. నువ్వు చెప్పకపోతే నేను ఇక్కడనే శిరచ్ఛేదన చేస్తాన్నాడు. అంటే, మహారాజా నాయన బ్రాహ్మణులు ఉన్నారు, మంగళ షాపుకు వెళుతావు కదా, ఆ మంగళాయనను పిలిపించుకొని ప్రతిరోజు గడ్డం గీయించుకుంటావు కదా, మీసాలు కొరిగించుకుంటావు కదా, నీ జుట్టు బట్టి ఎప్పుడు తల వంచుతున్నాడు కదా, ఒక నరును ముందు తల వంచుతున్నావు కదా మహారాజా అన్నాడు. ఒక నరును ముందే తల వంచుతున్నావు, దేవుని ముందు వంచితే ముక్తి వస్తుంది కదా మహారాజా అన్నాడు. నేను తల వంచుతలేను అంటున్నావు, ఒక నరును ముందు తల కొరుగు అని చెప్పి తల వంచుతున్నావు కదా మహారాజా. అదే భక్తిభావంతో దేవుని ముందు వంచితే నువ్వు ముక్తి పొందుతావు మహారాజా. ఎందుకు ఈ అహంకారం అంటే, అయ్యో నేను తెలియకుండా ఒక మనిషికి తల వంచుతున్నానే అని చెప్పి సిగ్గుపడ్డాడు. అప్పుడు సిగ్గుపడి వెంటనే, అయ్యయ్యో నేను ఎవరికి తల వంచుతలేనని అహంకారంతో ఇంతకాలం ఉన్నాను కదా, ఈ మహనీయులు చెప్పిన మాట ఈ మహనీయుడు చెప్పిన మాటలు అమోఘములు, నేను తెలియకుండా ఒక నరునికి తల వంచుతున్నాను, ఎంత అహంకారం ఉంది నాలో, అహంకారమే ఈ సత్యమును గ్రహించలేకపోయిందని చెప్పి వెంటనే వెళ్ళి ఆ సాధు మహనీయుల వారి యొక్క పాదపద్మము యందు వ్రాలి నమస్కారం చేసుకొని ఆ మహనీయుల వారితో పాటు వెళ్ళి ఆ శివునికి అభిషేకం చేసి ఆ శివభక్తుడై శివనామ సంకీర్తన చేస్తూ ఆ రాజు తరించినాడు. రాజ ప్రజలు కూడా తరించినారు ఆ కాలమునందు. అందుకోసమే మనిషి మస్తకముతో మ్రొక్కగలిగిన చాలు, చలువైన తురాయి చెక్కినట్లు. అప్పుడు అన్నాడు మహాస్వాముల వారు, మహారాజా ఇంతవరకు నవరత్న ఖచ్చితమైన కిరీటములు ధరించినావు, అది వేస్ట్, ఇప్పుడు కదా నిజమైన కిరీటములు ధరించినావు, ఇప్పుడు మహారాజును అన్నాడు. ఆ స్వాముల వారు ఆశీర్వదించినాడు. మనసి మస్తకముతో మ్రొక్కగలిగిన చాలు, చలువైన తురాయి చెక్కినట్లు, గలము నవ్వగ నామ స్మరణ చేసిన చాలు, వింతగా పట్టీలు వేసినట్లు. ఆ భగవన్నామ సంకీర్తన బాగా గలము నోరు నవ్వగా ఆ శివనామ సంకీర్తన హరినామ సంకీర్తన ఎవరు చేస్తారో అప్పుడు పట్టీలు ఆభరణాలు మెడ నిండా వేసుకున్న వాళ్ళు అవుతారు. అవి వేసుకున్న పరమేశ్వరుని భజించకపోతే వేసుకోని వాళ్ళే అవుతారు. వేసుకోకున్నా సరే ఈ భావ్యకరమైనటువంటి భావ్యంగా ఆభరణాలు వేసుకోకున్న పరమాత్మ నామ సంకీర్తన చేస్తే వేసుకున్న వాళ్ళే అవుతారు. అన్ని ఆభరణాలు ఉన్నట్టే మీ దగ్గర. అందుకోసమే గలము నవ్వగ నామ స్మరణ చేసిన చాలు, వింతగా పట్టీలు వేసినట్లు. పూని నిన్ను కొలుచుటే సర్వభూషణంబు, ఇతర భూషణముల ఇచ్చగింపనేల. ఆ పరమేశ్వర నిన్ను భజించడమే నిజమైన భూషణాలు, నిన్ను భజించకపోతే ఇతర భూషణాలు ఎందుకు? నిన్ను భజిస్తే చాలు అన్ని భూషణాలు ధరించిన వాళ్ళు అవుతారు. చెవులకు, ముక్కుకు, ఒక్క కంఠమునకు, చేతులకు, ఓ శరీరమంతా కూడంగా బంగారముతో ఆభరణాలు ధరించిన వాళ్ళు అవుతారు. నిన్ను భజించినంత మాత్రం అన్ని భూషణలు ధరించినట్టే అన్నాడు శేషప్ప కవీంద్రుల వారు. పూని నిన్ను కొలచుటే సర్వభూషణంబు, ఇతర భూషణముల ఇచ్చగింపనేల. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూర. అందుకోసమే నైన్లేరా కింభూషణ దూషణమస్తి శీలం. భూషణముల్లోకెల్లా భూషణం ఏదంటే సత్ప్రవర్తత,
సత్చింతన సర్వేశ్వర ధ్యానమే నిజమైన భూషణము. అంతకు మించిన భూషణం మరొకటి లేదు లేదు లేదు. తీర్థం పరం కిం స్వమనో విశుద్ధం. శిష్యుడు ప్రశ్నించినాడు, గురుదేవా, తీర్థములలోకెల్లా గొప్ప తీర్థం ఏది గురుదేవా అని ప్రశ్నించినాడు. ఈ ముల్లోకాలు ఎన్నో తీర్థాలున్నాయి. తీర్థములలోకెల్లా గొప్ప తీర్థం ఏదంటే స్వమనో విశుద్ధం. పవిత్రమైన హృదయము, పవిత్రమైన మనిషి పుణ్యతీర్థమునైనా అని చెప్పినాడు. నీ మనసును పవిత్రంగా చేసుకోండి, నీ హృదయాన్ని పవిత్రంగా చేసుకోండి. అట్టి హృదయము మనసు పవిత్రంగా కావాలంటే ఆద్భిద్గాత్రాన్ని శుద్ధ్యంతి మనసత్యేన శుద్ధ్యతి విద్యా తపోభ్యాం పూతాత్మ బుద్ధిర్జ్ఞానేన శుద్ధ్యతి. జలాదుల వల్ల శరీరము శుద్ధమైపోతుంది. మనసత్యేన శుద్ధ్యతి, సత్యవాక్యముల ద్వారా మనసు శుద్ధమైపోతుంది. విద్యా తపోభ్యాం పూతాత్మ, విద్యా తపస్సుల ద్వారా ఆత్మ శుద్ధమైపోతుంది. జ్ఞానము ద్వారా బుద్ధిర్జ్ఞానేన శుద్ధ్యతి, బుద్ధి జ్ఞానాన్ని ఎప్పుడు పొందినో బుద్ధి శుద్ధమైపోతుంది. అట్టి వ్రతాన్ని మనం పూర్ణాలా, అట్టి సత్కర్మలు, అది సదాశీల సంపన్నులై మనము సదాచార సంపన్నులమైనప్పుడే కదా నిజమైన తీర్థమును, సమస్త తీర్థములు ఇట్టి సద్గుణాలు అలవరుచుకుంటే సమస్త తీర్థములు మనలోనే ఉంటాయి. ఆ భగవంతుడు మనలోనే కొలువై ఉంటారు. అందుకోసమే నిజమైన తీర్థం కిం భూషణాద్ భూషణమస్తి శీలం తీర్థం పరం కిం స్వమనో విశుద్ధం. తీర్థములలోకెల్లా గొప్ప తీర్థమేది? తీర్థం పరం కిం స్వమనో విశుద్ధం. పవిత్రమైన హృదయము, పవిత్రమైనటువంటి మనసే దివ్య తీర్థము. అట్టి పవిత్రమైనటువంటి హృదయము, పవిత్రమైన మనసు కలిగిన వారి చెంత పరమేశ్వరుడు నిలిచి ఉంటాడు. ఆ భక్తుడు ఎక్కడ ఉంటాడో అక్కడ భగవంతుడు నివాసమైపోతాడు. ఈ భూలోకంలో ఉన్న దివ్య తీర్థములు, దివ్య క్షేత్రములు అన్ని కూడా పరమభక్తాగ్రేశ్వరులు ధ్యానము చేయుచుండగా, పవిత్ర హృదయాంతరంగులై నివసించుచుండగా భగవంతుడు సంతసించి అక్కడ కొలవై ఉన్నటువంటి క్షేత్రములే తీర్థములే ఈ భూలోకంలో ఉన్న తీర్థములు, క్షేత్రములన్నీ కూడా. అందుకోసమే మీ హృదయంలో భగవంతుడు తిష్ట వేసుకొని ఉండాలంటే, మీ హృదయపీఠమునందు భగవంతుడు నివాసమై ఉండాలంటే సత్ప్రవర్తన, సదాచార సంపన్నులై మీరు విహరించండి. అప్పుడు కదా భగవంతుని యొక్క కరుణాకటాక్షాన్ని పొంది తీరుతారు, తరిస్తారు. కిమత్ర హేయం కనకంచకాంత. హేయమైనటువంటిది మోక్ష మార్గమును పొందాలంటే వదలవలసినటువంటి వస్తువులు ఏవి గురుదేవా? మోక్షమునకు ఆటంకమును కలిగిస్తున్నటువంటి వస్తువులు ఏవి? ఏది వదిలితే పరమశాంతిని పొందుతారు? ఏది వదలాలా అంటే కనకంచకాంత. కాంతను, కనకాన్ని సన్యాసి ముట్టకూడదు, సంసారి మాత్రం ముట్టవచ్చును. కాంతా కనకాలను ఎవరైతే మోక్షాన్ని పొందాలా, కైవల్యాన్ని పొందాలని ఎవరి పరితపిస్తున్నారో కాంతను, కనకాన్ని ముట్టకూడదు. అందుకోసమే గ్రామంలో ఉన్నప్పుడు మేము గృహస్థులం కదా స్వామి అంటే, మీకు పిల్లలు పుట్టినారు కదా, అయిపోయింది కదా, వాళ్ళు పిల్లలకు పెళ్లిళ్ళు చేసినారు కదా, వారి భుజస్కంధాలపైన సంసారం పెట్టినారు కదా, అక్కడి నుండి అయినా సరే నాణ్యలు తెచ్చి పెట్టవచ్చును, అమ్మలు వండి పెట్టవచ్చును. పసిపాపలై బ్రహ్మచర్య దీక్షలో ఉండి కాంతా కనకాలను ముట్టకుండా బ్రహ్మచర్య దీక్షలో ఉండి ధ్వరేతస్కులై పరమాత్మ చింతన చేసినప్పుడే బ్రహ్మచర్యము నుండే బ్రహ్మజ్ఞానము సిద్ధిస్తుంది. ఆ బ్రహ్మజ్ఞానం వల్లనే జ్ఞానాదేవతి కైవల్యం, జ్ఞానం వల్లనే జీవుడు ముక్తి పొందనున్నారు. అందుకోసమే ఆ కైవల్యాన్ని మీరు పొంది తీరాలనుకుంటే కాంతా కనకాలను ముట్టకూడదు. అందుకోసము సంసారంలో ఉన్నప్పుడు, పెళ్లి చేసుకున్నప్పుడు పిల్లలు పుట్టే వరకు ఉండవచ్చును. పిల్లలకు పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత అప్పుడు బ్రహ్మచర్య దీక్షలో ఉండాలని శాస్త్రాలు, పురాణాలు లోకానికి అందించిన దివ్య సందేశములు. మహర్షులందరూ కూడా బ్రహ్మచారి మాత్రం చిన్నప్పటి నుంచి కాంతా కనకాలను ముట్టకూడదు. ప్రతి స్త్రీని తల్లిగా, జగన్మాతగా చూసుకోవాలా. అంతవరకే కానీ ఎవ్వని ముట్టకుండా సదా పరమాత్మ ధ్యానంలోనే కాంతా కనకాలను ముట్టకుండా
పరమాత్మ చింతనలు చేస్తూ తాను తపస్సు చేసుకుంటూ తన తపస్సును విశ్వశ్రేయస్సుకై అందించాలా, మానవాలు తరించడం నిమిత్తమై ఉపయోగించాలా. అట్టి తపస్సును బ్రహ్మచారి సన్యాసి ధర్మం. అది కిమత్ర హేయం కనకంచకాంత సేవ్యం సదా కిం గురువేదవాక్యం. గురుదేవ, ఏది వదలాలా, ఏది సేవించాలంటే కాంతా కనకాల భ్రమలను వదులుకోవాలా, గురువుని సేవించాలా, వేదశాస్త్రాలు చెప్పినట్టు ఆచరించాలా, వేదమాతను పూజించాలా. అనగా వేదశాస్త్రాలు చెప్పినట్టు ఆచరించడమే వేదమాతను పూజించినట్టు, గురువు చెప్పినట్టు ఆచరించడమే గురుదేవులను పూజించినట్లు. అప్పుడు గురువు అనుగ్రహము, వేదమాత అనుగ్రహాన్ని పొంది తీరుతారు, వారు తరించగలుగుతారు ఈ జన్మలోనే. అందుకోసమే మీరు సర్వత్రా ఆ గురుదేవులు చెప్పినట్టు ఆచరించాలా. సేవ్యం సదా కిం గురువేదవాక్యం. ఏమి సేవించాలా అంటే గురువు చెప్పినట్టు ఆచరించాలా, వేదశాస్త్రాలు చెప్పినట్టు ఆచరించాలా. అప్పుడే మీ జన్మ సాఫల్యం అవుతుంది అని చెప్పి జగద్గురు శంకరాచార్య వారు లోకానికి అందించిన దివ్య సందేశము. జగద్గురు శంకరాచార్య వారు మాటి మాటికినైనా ఇట్టి ఆచరణ కలిగినటువంటి వారే ఆ సర్వేశ్వరుని కృపను పొంది తరిస్తారని లోకానికి అందించిన దివ్య సందేశము. కావున మీరందరూ కూడంగా వానప్రస్థులై విహరిస్తూ కాంతా కనకాలకు దూరం ఉంటూ బ్రహ్మచారులు కాంతా కనకాలను ముట్టకూడదు. ఆ సమస్త తీర్థముల యొక్క శక్తిని మీరు పొందాలంటే మనసు శుద్ధం చేసుకోండి. సమస్త తీర్థములు మీలోనే ఉంటాయి. మీరు ఆ సదాచార సంపన్నులై ఉన్నందువల్ల సమస్త భూషణములు మీరు ధరించిన వాళ్ళు అవుతారు. అందుకోసమే మీరు సదాచార సంపన్నులై ఉండండి, సమస్త భూషణములు ధరించిన వాళ్ళు అవుతారు మీరు. అందుకోసమే ఇప్పుడు చెప్పినటువంటి ఆ సదాచార సంపత్తిని పొంది సద్గురు సేవలు చేసుకుంటూ వేదమాత చెప్పినట్టు ఆచరిస్తూ అట్టి సత్ప్రవర్తన కలిగి సదాచార సంపన్నులై మీరు ముక్తాత్ములు కావాలని కోరుతూ ఓం తత్సత్. सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। शंभो शिव शिवा शिव शिवा शिव शिवा नारायणं नारायणं नारायणं। ओ दैवमतम प्रतिष्ठितमगुनुगाक करुणामतम वृद्धिनंदनुगाक शांतिमतम स्थापितमगुनुगाक सत्यमतम स्थिर प्रतिष्ठित नंदनुगाक सनातन धर्ममतम उद्धरिंपबडुनुगाक ऋषिमतम वर्धिल्లునుగాక స్వాతంత్ర్యమతము జయించునుగాక జ్ఞానమతము వ్యాపకమగునుగాక కలిమతము అంతరించునుగాక అహింసావ్రతము స్థిరస్థాపితమగునుగాక। ఓం తత్సత్। ఓం నమ శివాయ। ఏమైనా ఆధ్యాత్మిక సందేహాలుంటే తపోగుహ దగ్గర మాట్లాడుకుందాం। ఓం నమ శివాయ।